జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కింది. మినిస్టర్ రేసులో ఉన్న మరో ఇద్దరు ముఖ్య నేతలకు కేబినెట్ హోదాతో కీలక పదవులు వరించాయి. దీంతో మొదటి నుంచి రేసులో ఉన్న నల్గొండ జిల్లా ఎమ్మెల్యేకి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లేనని జోరుగా చర్చ నడుస్తోంది. నెల రోజుల్లో మిగిలిన 2 పదవులు భర్తీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో మరోసారి చర్చలోకి వచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరు? తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే కంటోన్మెంట్ బైపోల్లో మాత్రం సత్తా చాటి నగరంలో ఆ పార్టీ బోణి చేసింది. అదే ఊపులో జూబ్లీహిల్స్ లోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడించాలని రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందట. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజాగా అజహరుద్దీన్ ని కేబినెట్లోకి తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇన్నాళ్లు మంత్రి పదవి కోసం పట్టుబట్టిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ స్థాయి పోస్టులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో మొదటి నుంచి మంత్రి పదవి విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అమాత్య యోగం దక్కుతుందనే ప్రచారం అటు పార్టీలో ఇటు కేడర్లో జోరుగా సాగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతను పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు. అదే సమయంలో ఎన్నికల ప్రచార సభల సాక్షిగా చామలని ఎంపీగా గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఖాయమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలతో రాజగోపాల్ రెడ్డికి మొండిచేయి ఎదురైంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తన మనసులోని బాధను వెళ్లగక్కారు. ఆయన అసహనం ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేసేదాకా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెబుతూ వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే అజహరుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సైతం త్వరలోనే కేబినెట్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ఎన్నికలకు ముందు ఆయనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన అసంతృప్తిని చల్లార్చినట్టు అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి ఇటీవల అజహరుద్దీన్తో పాటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగినా ఇది సరైన సమయం కాదని కాస్త వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. అయితే త్వరలోనే తీపి కబురు చెబుతామని రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం పెద్దలు స్వయంగా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. కేబినెట్లో ఉన్న 2 పదవుల్లో ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భర్తీ చేస్తే మరో ఖాళీ మిగులుతుంది. ఆ ఖాళీని బీసీతో భర్తీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్లోపు మరో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఆ 2 బెర్తుల్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందనేది ఆయన అనుచరుల మాట. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డి సొంత అన్న. ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో గుసగుసలాడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధిష్టానం ఎలా సెటరైట్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.